హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు పాన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసామండి. మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనమాట. అంటే నా పుట్టింటికి వెళ్తున్నాము. ఇక లాస్ట్ వీడియోలో నేను మా పాపది చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, దాన్ని చేయడం కోసం నేను క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఊరు స్టార్ట్ అయిపోయాము అని చెప్పాము కదండి. ఇక ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. ఇంక ఇక్కడ బస్సు అయితే దిగేసామండి. ఈ కాలువ మీద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఒక సైడ్ దిగితే ఇంకొక సైడ్ వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచొని మా ఊరికి వెళ్ళటానికి వెయిట్ చేస్తే అప్పుడు ఏదో ఒక ఆటోనో లేకపోతే ఏదో అన్న బైక్ ఏమో వస్తుంది, అప్పుడు వెళ్ళాలన్నమాట. ప్రాపర్గా ఒక ఆటోలు వస్తాయని, ఒక బస్సు వస్తుందని మాత్రం ఉండదన్నమాట. ఇంక ఇక్కడ మా పాప నేను వెయిట్ చేస్తున్నాము. ఒక గంటకైతే వచ్చిందండి ఆ ఆటో. ఇక మా ఊరైతే వెళ్ళిపోయాము. మా ఇంటి ఇలా ఉంటుందన్నమాట ముందు. ఇంకా మా అమ్మ మేము వెళ్ళేటప్పటికి గిన్నెలు కడిగేసుకుంటుంది. ఇక ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కిచెన్ రూమ్ ఉంటుంది. కిచెను కార్నర్లో ఈశాన్య మూలనేమో దేవుడి గది ఉంటుంది. ఇక ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అన్నమాట. టీవీ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ విండో. ఈ బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఇంకా హాల్లో నుంచి వేరే రూమ్లోకి విండో ఇచ్చారు. ఇక డైరెక్ట్గా డోర్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఇది ఒక రూమ్ అన్నమాట. ఇక ఈ రూమ్లో స్టోర్ రూము. దీంట్లో వడ్లు, మొక్కజొన్నలు స్టోర్ చేస్తారు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి. నేను రైతు బిడ్డనన్నమాట. అంటే మా నాన్న వ్యవసాయం చేస్తారు. ఇక అందుకనే ఆ రూమ్లో అవి స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇక ఇది వచ్చేసి మాకు వెనకమాలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం హైట్గా ఉంటుంది. రోడ్డు కొంచెం డౌన్లోకి ఉంటుంది. ఇక మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మేము నల్లమట్టి అది తోలించుకొని కొంచెం హైట్గా పెట్టించుకున్నాం అనమాట. ఇక మా పాప ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ మొత్తం తిరిగేస్తుంది. ఓపెన్ ప్లేస్ బాగుంటుంది కదండి. ఇక తన ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది అనమాట. నేనేమో పట్టుకోకూడదు అది ఇది చెప్పనండి. మట్టిలోనే తిరగాలి. వాళ్ళకి మట్టి స్మెల్ కూడా తెలియాలన్నమాట. అందుకని చెప్పేసి నేను అట్లా వదిలేస్తాను. ఇక నేను ఇక్కడ ఇల్లు అది కొంచెం ఊడ్చి ఉంటే కొంచెం కింద ఊడుస్తున్నాను అనమాట. ఇక మాకు ఎద్దులు ఉంటాయండి. మా నాన్న వ్యవసాయం చేస్తారు కదా, నాగళ్ళు కూడా దున్నేవాళ్ళు. పసుపు నాగళ్ళు అవన్నీ దున్నుతారనమాట. మాకు ఎద్దులు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే మా కాంపౌండ్లో. ఇక మా నాన్న ఎడ్లు పెంచుతారనమాట. అంటే నాగళ్ళు దున్నుతారు కాబట్టి ఆబ్వియస్గా ఎడ్లు ఉండాల్సిందే. ఇంక ఇక్కడ మా అమ్మాయి గోతులు తోమేస్తూ ఉంది, మట్టిలో ఆటలాడుతుంది అనమాట. ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటి దగ్గర అంతా శుభ్రం చేసేసి మేత వేయటానికి అయితే ఉంచారు. ఇంకా అవి అంతలోకి పొడుచుకుంటున్నాయి అన్నమాట. మా అమ్మాయికి ఇవన్నీ చూపిస్తానండి నేను. మామూలుగా అయితే సిటీస్లో ఇవన్నీ తెలియవు కాబట్టి చూడటానికి కూడా ఉండవు. ఇక అందుకని మా ఊరు వెళ్ళినప్పుడల్లా చూపిస్తాను ఎడ్లు ఎలా పొడుచుకుంటున్నాయి అని మొత్తం చూపిస్తాను అనమాట. తను కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఇక అటు ఇటు ఆడుతూ ఉంటుంది. అక్కడ కూర్చొని చూసారు. అటు ఎడ్లు ఉండటానికి, గేదెలు ఉండటానికి అవి ఉంటాయి అన్నమాట. ఇటు పక్క వచ్చేసి మేము ఉంటాము. ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇంక అందుకని లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాము మార్నింగ్ టైమే. ఇక ఈ లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటే మా అమ్మ బయట వర్క్ లేదన్నా చేస్తుంది. ఇక మా అమ్మాయి ఏమో తన ఆటల్లో బిజీగా ఉందన్నమాట. మేము ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళిపోవాలి. మా అమ్మాయిది
బుధవారం రోజు వసంత పంచమి కదండి, అక్షరాభ్యాసం చేపిద్దామని అనుకున్నాము. ఇక దానికోసమే నేను విజయవాడ నుంచి వచ్చానన్నమాట. ఇక మా అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది. అక్కడ ఎడ్ల బండి కనిపిస్తుంది కదండి, అదంతా గేదెలు ఎడ్లు ఉండటానికి ఒక తాటాకులతో పాకాలాగా వేశారనమాట. ఇక మా అమ్మ ఇవన్నీ ఊడ్చుకొని కళ్ళాపు చిమ్ముకొని ముగ్గులు పెట్టేసుకుంటుంది. మార్నింగ్ 7-6:30 ఆ టైంలో గేదెల దగ్గర ఎడ్ల దగ్గర పని అయిపోయిన తర్వాతనే వస్తారు. ఇంక ఇవన్నీ చేసుకుంటారనమాట. ఇక మా అమ్మ వెనకే తిరుగుతుందండి. మమ్మల్ని అసలు పట్టించుకోదనమాట, అంత అలవాటు మా అమ్మకి. ఇక అమ్మమ్మలు అంటే అంతే కదండి, అట్లాగే తిరుగుతారు కదా. ఇక ముగ్గు పెడుతుంటే మా అమ్మ ఇక తిని కూడా పెట్టాలని చూస్తుంది. ఇక దానికి వచ్చిరాని ముగ్గుల్లో సంక్రాంతి ముగ్గులు మాదిరి కలర్స్ దిద్దుతుంది అనమాట. ఎలాగోలా దిద్దు అని మా అమ్మని సతాయిచ్చేస్తుంది. ఇక అట్లాగనే ఫాస్ట్గా పెట్టేసింది. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి అమ్మవారి గుడికి అయితే బయలుదేరామండి. ఇది అమ్మవారి గుడికి వెళ్ళే అటు ఇటు పొలాలన్నమాట. మొక్కజొన్న పండిస్తున్నారు. ఇప్పుడు మొక్కజొన్న వేసిన సీజన్ కదా. ఇక నెక్స్ట్ వీడియోలో మా పాప అక్షరాభ్యాసం ఎట్లా జరిగింది, అమ్మవారి గుడి ఎట్లా ఉంటుంది అనేది ఆ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్